హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఆర్టీ అగ్రిటాక్స్. నా పేరు భీమారాయుడు. అందరికీ నమస్తే. ఈరోజైతే మనము ఫిరమోన్ ట్రాప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాలామంది రైతులు విలేజెస్లో ఏం చేస్తారంటే, మనకి పంటల్లో కొన్ని పురుగులు పడిన వెంటనే పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ చేసేస్తారు. అలా స్ప్రేయింగ్ చేయడం వలన రైతుకి పెట్టుబడి పెరుగుతుంది. తర్వాత అదేవిధంగా మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనం వెంటనే స్ప్రేయింగ్ చేయకుండా ఇలాంటివి అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ట్రాప్స్లోనే చాలా రకాలు ఉంటాయి. డెల్టా ట్రాప్ అని, ఫిరమోన్ ట్రాప్ అని, తర్వాత స్టిక్కీ ట్రాప్స్ అని, తర్వాత వాటర్ ట్రాప్ అని. వాటి గురించి కాకుండా ఈరోజైతే మనము బకెట్ ఫిరమోన్ ట్రాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, దీన్ని ఫన్నెల్ టాప్ అంటారు. దీనికి అటాచ్ చేయి ఉన్న దీన్ని ల్యూరియా అంటారు. ఆ ల్యూరియాలో ఏముంటుందంటే మనకి కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ నేమ్ వచ్చేసి మనకు ఇథైల్ 5-మిథైల్ ఆక్టోనైట్ అనే కెమికల్ ఉంటుంది. తర్వాత ఇది బకెట్. ఈ బకెట్ లో మీడియం ఏముంటుందంటే మనకు కిల్లింగ్ ఏజెంట్ సొల్యూషన్ అంటారు. అంటే వాటర్ ఫిల్ చేసి దాంట్లోకి ఒక 5 ml కిరోసిన్ కానీ లేదంటే డిటర్జెంట్ సొల్యూషన్ కానీ కలిపి దాంట్లో ఫిల్ చేస్తే దాన్ని కిల్లింగ్ ఏజెంట్ సొల్యూషన్ అంటారు. దాన్ని మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ ఇక్కడ ల్యూరే కెమికల్ ఉంది కదా, దీన్ని ల్యూరే కేజ్ అంటారు. దాంట్లో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ నుంచి స్మెల్ అనేది ఎయిర్లో స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిన వెంటనే ఆ స్మెల్కి ఆ ఇన్సెక్ట్స్ వచ్చేసి అట్రాక్ట్ అయ్యి ఈ హోల్స్ ద్వారా దీంట్లో పడిపోతాయి. పడిన వెంటనే ఆ కిల్లింగ్ ఏజెంట్ సొల్యూషన్ ఉండడం వలన, తర్వాత ఈ ఫన్నెల్ టాప్ ఉండడం వలన పైకి రాకుండా దాంట్లోనే చనిపోతాయి. ఒకసారి చూడండి, ఈ హోల్స్ ద్వారా ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇవి వచ్చేసి వీటిని రైనోసారస్ బీటిల్ అంటారు. ఆ విధంగా మనకి ఆ స్మెల్కి వచ్చేసి దీంట్లో ఈ హోల్స్ ద్వారా దాంట్లో పడిపోతుంది. ఈ విధంగా ఇదైతే పనిచేస్తుంది. దీన్ని ఏ విధంగా మనమైతే పొలంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి 1 మీటర్ నుంచి 1.5 మీటర్స్ అయితే కంపల్సరిగా మనకి ఆ హైట్లో వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి 1 హెక్టార్కి ఒక ఫిరమోన్ ట్రాప్ని అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎక్కువగా ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయాలంటే మనకు 1 హెక్టార్కి మనకి 10 నుంచి 20 వరకు కూడా మనం అయితే వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనము ఒక 10-20 ఫిరమోన్ ట్రాప్స్ పెడితే దానికి డిస్టెన్స్ వచ్చేసి మనకు దీనికి ఇంకో ఫిరమోన్ ట్రాప్కి మనకి 50 మీటర్స్ కానీ 100 మీటర్స్ కానీ కంపల్సరీగా ఉండేలాగైతే మనమైతే చూసుకోవాలి. అలా ఉండడం వల్ల ఎక్కువగా ఇన్సెక్ట్స్ ఈ ఫిరమోన్ ట్రాప్స్కి అయితే చిక్కుతాయి. మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యూరే వచ్చేసి మనకు దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మనకు ఒక 2 నుంచి 4 వీక్స్ ఉంటుంది. ఆఫ్టర్ 4 వీక్స్ తర్వాత దీన్ని చేంజ్ చేసి మనము వేరే కెమికల్ అయితే మనము రీప్లేస్ అయితే చేయాలి. మళ్ళీ ఈ బకెట్లో ఉన్న కిల్లింగ్ ఏజెంట్ సొల్యూషన్ కూడా ఎవ్రీ 10 to 15 డేస్కి మనము క్లీన్ చేసి అదే కొత్తగా సొల్యూషన్ అయితే మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు వెంటనే పడే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫిరమోన్ ట్రాప్స్ మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి మనకు ఎక్కువ ఫ్రెండ్లీ, తర్వాత పెస్టిసైడ్స్ యూసేజ్ కూడా తగ్గిపోవడం వలన ఫార్మర్కి మనీ కూడా సేవ్ అయిపోతుంది. ఇంకోటి మనకు ఇది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. మరి ఇంకోటి
దీన్ని ఎక్కువ ఇయర్స్ వరకు కూడా మనమైతే యూజ్ చేసుకుంటాం. ఓన్లీ మనకు అక్కడ కిల్లింగ్ ఏజెంట్ సొల్యూషన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కటి చేంజ్ చేస్తుంటాం ఎవ్రీ 10 to 15 డేస్కి. తర్వాత అక్కడ ఉన్న కెమికల్ని మనము ఒక 2 weeks 4 weeks దాన్ని రీప్లేస్ చేస్తుంటాము అంతే. దీన్ని చాలా ఏళ్ళ వరకు కూడా మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకి దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఇక్కడున్న కెమికల్ ఉంది కదా, ఆ కెమికల్ అంటే ఓన్లీ ఒక ఇన్సెక్ట్ మాత్రమే పడుతుంది. వేరే వేరే ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయిపోయి దీంట్లో అయితే పడిపోవు. ఓన్లీ రైనోసారస్ బీటిల్ మాత్రమే ఈ కెమికల్ని అయితే యూజ్ చేస్తారు. ఆ విధంగా డిఫరెంట్ ఇన్సెక్ట్స్కి డిఫరెంట్ కెమికల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అనదర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకు దీన్ని ఎవ్రీ 2 to 4 weeksకి మనం రీప్లేస్ చేయాలి. తర్వాత ఈ క్లీనింగ్ ఏజెంట్ సొల్యూషన్ కూడా ఎవ్రీ 10 to 15 days కూడా మనము అదే క్లీన్ చేస్తూ ఉండాలి. అదొక డిసడ్వాంటేజెస్. మనకి ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చేసి ఆ కెమికల్ ఉంది కదా, ఆ కెమికల్ వచ్చేసి మనకు ఒక ఎక్కువ హీట్లో కానీ ఎక్కువ రెయిన్లో కానీ దాని ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవడం వలన ఈ ఫిర్మోన్ ట్రాప్స్ని, తర్వాత స్టిక్కీ ట్రాప్స్ని, డెల్టా ట్రాప్స్ని, వాటర్ ట్రాప్స్ని అంటే టోటల్గా ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయలేం, కానీ స్టార్టింగ్లో వాటి పాపులేషన్ అయితే మనము తగ్గించవచ్చు. అందువలన రైతుకి మనీ కూడా సేవ్ అయిపోతుంది. అంటే ఎక్కువ స్ప్రేయింగ్ చేసే రైతు ఒక 2 స్ప్రేయింగ్స్లో వాటిని అయితే కంట్రోల్ చేసుకుంటాడు. వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం వలన మనం వీటిని ఇన్స్టాల్ చేసుకోకపోతే అప్పుడు మనకి రైతుకి పెట్టుబడి పెరిగిపోతుంది. అంటే పెస్టిసైడ్స్ అనేది ఎక్కువగా యూసేజ్ చేస్తాడు. అటు రైతుకి లాస్, అటు ఎయిర్ పొల్యూషన్, ఈ విధంగా చాలా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. అయితే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.